ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ నామకరణం చేయాలి. నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి డిమాండ్. కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా పుష్కలంగా లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ప్రకటన. విద్యార్థులు చూపిన కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శ్యామ్ విజయాలు. విజయోత్సవ సభలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ వెల్లడి. అన్నదాతలైన రైతుల్ని అన్ని రకాల అష్టకష్టాల పాలు చేస్తుంది. పిఠాపురం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ వంగ గీత విమర్శ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలి అని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కాకినాడలోని స్థానిక బాలాజీ చెరువు సెంటర్ కాస్మోపాలిటన్ క్లబ్లో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణం సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకు నాయకర్ పేరు పెట్టాలి అని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమితి సభ్యులు నల్లం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా పలువురు ప్రజా సంఘాలు, కుల సంఘాలు నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు, చార్టిస్ట్ పూర్వ విద్యార్థులు తదితరులు మాట్లాడుతూ కాకినాడకు నాయకర్ జిల్లాగా నామకరణం చేసేందుకు గల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణం సాధనా సమితి సభ్యులు జవహర్ ఆలీ, ప్రసంగి ఆదినారాయణ, పంపన రామకృష్ణ, గట్టి సత్యనారాయణ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన సమయంలో కాకినాడ జిల్లాకు మహాదాత సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని అనేక విధాలుగా పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు తదితర ఉద్యమాలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన పెద్ద మనసుతో మహాదాత సత్యలింగం నాయకర్ కాకినాడకు చేసిన సేవలను గుర్తించి జిల్లాకు ఆయన పేరును పెట్టాలి అని కోరారు. విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ మహానీయుని రుణం తీర్చుకునేందుకు కూటమి సహకరించాలి అని కోరారు. పేదల విద్యా అభివృద్ధికై మల్లాడి సత్యలింగం నాయకర్ వారి యావదాస్తి సుమారు 1500 ఎకరాలు విద్యాలయాలకు, కళాశాలలు, వేద పాఠశాలలు, దేవాలయాలు, నిత్య అన్నదానం కోసం దానం చేసిన మహానీయులు అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వారి యొక్క బాధ్యతను గుర్తించి జిల్లాకు శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును పెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్, కాకినాడ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు, MSN చార్టిస్ట్ పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో కన్సిడర్ చేసి వెంటనే కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఉద్యమిస్తూ, ఇది సముచితమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక. ఎందుకంటే ఆయన ఎలాంటి విద్యాదాత, ఈ సమాజంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విద్య అందించినటువంటి మహాదాత.
విద్యాదాత. అతనికి ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా విద్య కోసం సమాజానికి సమర్పించినటువంటి మహనీయుడు కాబట్టి ఆయనతో పోల్చగలిగే వ్యక్తి ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేరు కాబట్టి తప్పకుండా ఈ జిల్లాకు వారి పేరు పెట్టడం సమంజసం అని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రభుత్వం వారు సంబంధిత అధికారులు దీన్ని తప్పకుండా కన్సిడర్ చేసి ఈ కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని కోరుకుంటాం. గతంలో బాదుడే కార్యక్రమంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి కాకినాడ జిల్లాకి ఆయన పేరు పెట్టాలని, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో ఒక ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టి ప్రపంచానికి నాయకర్ గారిని పరిచయం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ, అలాగే మా యొక్క డిమాండ్ని తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, అలాగే బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు గత వారం ఇక్కడ విచ్చేసినప్పుడు ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా నాయకర్ గారి పేరుని కాకినాడ జిల్లాకి పెట్టాలని కోరుతూ మేమందరూ ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. బీజేపీ కూటమిలో ఉన్న 3 ప్రభుత్వాల దగ్గర కూడా ముగ్గురు దగ్గర కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు మరి తూర్పుగా కాకినాడ జిల్లా పెట్టాలని ఒకటి ఉంది. నిజంగా కానీ మేమందరూ కూడా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేస్తే స్థాయిగా మీకు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తామని కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. అంతేకాదు ఈ ఎంఎస్ఎన్ చార్ట్ లిస్ట్ లో దేశ విదేశాల్లో కూడా ఉన్నారు చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా సెటిల్ అయి ఉన్నారు. అటువంటి మహాదాస్ గారిని పేరు పెడితే స్థిరస్థాయిగా మరి ఈ ప్రభుత్వానికి కూడా పేరు ఉండిపోతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈయన పేరు పెట్టే వచ్చే లాభాలు ఏంటంటే ఈయన మహాన విద్యాదాత, అంటే అన్నిటి కంటే విద్యాదానం గొప్పది. అలా ఆ రోజుల్లో సుమారు 112 ఏళ్ల క్రితం ఆయన చేసే ఆలోచన విధానాన్ని మనం గర్వించాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈయన పేరు పెడితే చాలా మంది నెక్స్ట్ జనరేషన్కి ఒక స్ఫూర్తి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు పేరు పెడితే చాలా ముఖ్యమైన దేశం గుర్తొస్తుంది. కాబట్టి మేము కూడా మా వంతు మా పివి మాధవ్ గారు చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా మా బీజేపీ మీకు తెలుసు చాలా మంది, మా మోడీ గారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా మనకి రాజకీయ పరిచయం చేసుకుంటూ చేస్తానికి చేస్తారు. అందులో ముఖ్యంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఎక్కడో పారిశుద్ధ్య చెందిన ఎంప్లాయ్ ఆవిడని గుర్తించుకుని ఈ రోజున మన రాష్ట్ర దేశ అధ్యక్షులు చేసి వచ్చారు. అందుచేత ఖచ్చితంగా మా బీజేపీ కూడా సహకరిస్తానని మేము మాధవ్ గారు చెప్తామని చెప్పుకుంటూ చాలా చేస్తున్నాం. సామాజిక సేవ చేసిన వ్యక్తి ఒక కార్మికుడిగా ఉండి ఇలా సర్వం ఆస్తి ఇచ్చేవాడు అంటే చాలా గొప్ప విశేషం అది. అటువంటి మహానుభావుడు మహనీయుడు యొక్క మన పేరు పెట్టవలసిన అవసరం ఉంది. పార్టీల సహకారం, ఎందుకంటే ఇది ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ కాదు, ఒక వర్గం కాదు, ఇది అన్ని వర్గాల సహకారంతో, అంటే ఒక మంచి వ్యక్తికి సమాజానికి సర్వం త్యాగం చేసిన వ్యక్తి పేరు చెప్పుకోవడం మన మంచిది. చాలామంది చేస్తారంటే జయంతులు వర్ధంతులు చేస్తుంటారు, అది అక్కడితో పోతుంది. కానీ ఒక జిల్లాలో ఒక పేరు పెట్టడం అనేది పెద్ద చరిత్ర అది. ఎందుకంటే అటువంటి చరిత్రలో ఆయన పేరు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి వేలాది ఎకరాలు ఎన్నో ఆయన పూర్తిగా సర్వం ఆయన త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మన కాకినాడ జిల్లాకి పేరు పెట్టాలనే కోరికలో తప్పు లేదు. తప్పకుండా మా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. మీ అందరితో పాటు మేము కూడా మా సహకారం కూడా పూర్తిగా మీకు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారుతో చర్చించి ఈ జిల్లాను సాధించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. దాంట్లో భాగంగా పెద్దలు సామాజిక భావజాలం ఉన్న వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చెక్కాల రామచంద్రరావు గారు ఇక్కడికి రావడం, ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా పెట్టాలన్న దాంట్లో భాగంగా మాతో పాటుగా ఆయన కూడా సాంకేతికంగా భవిష్యత్తు కార్యాచరణ కోసం సీఎం గారిని కలిసే విధంగా ఆయన చొరవ తీసుకోవాలని అందరూ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, అదే రాజ్యసభ సభ్యులు, ఎంపీలు అందరితో తీసుకెళ్ళి ఈ జిల్లాను సాధించే విధంగా మీరు కృషి చేయాలని సందర్భంగా రామచంద్రరావు గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని
దీనికి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో తనకు కావాల్సినంత 1 పైసా కూడా అదనంగా చెల్లించకుండా యూరియాని కూటమి ప్రభుత్వం పుష్కలంగా అందిస్తుందని రైతులే స్వయంగా చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు మాత్రం యూరియాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే రైతుల సమక్షంలో పంట పొలాల్లోకి బహిరంగ చర్చకు రావాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగంగా సవాల్ విసిరారు. కొల్లప్రోలు పంట పొలాల్లో రైతులు యూరియాను జల్లుతుండడం చూసిన మాజీ ఎమ్మెల్యే వర్మ తాను రైతుగా మారి రైతులతో పాటు యూరియాను పంట పొలాల్లో జల్లారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం నిజమేనా? యూరియా సక్రమంగా అందుతుందా లేదా? నీరు పుష్కలంగా వస్తుందా లేదా అంటూ రైతుల్ని అడిగారు. యూరియా ఎంత కావాలంటే అంత లభిస్తుందని, ఈ ప్రభుత్వంలో సాగునీరు కూడా పుష్కలంగా వస్తుందని రైతులు చెప్తూ కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారంటూ చంద్రబాబు నాయుడుకి మాజీ ఎమ్మెల్యే వర్మకు జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్రా సుబ్బారావు, శిరం మాణిక్యం, బస సత్యనారాయణ, కడారి బాబ్జీ, పుణ్యమంతుల మూర్తి, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది, 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనూ ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి. 2,400 మెట్రిక్ టన్నులు అన్ని చెప్పేది మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆన్ ది వే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోలు అవసరమైతే గొల్లప్రోలు దిగుతుంది, కొత్తపల్లి కావాలన్నారు కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపుల వాళ్ళు ఎంత కొన్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఉంది. ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ పడిందే, మీ అందరికి పడలేదా? అన్నదాత సుఖీభావ పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడింది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు. ఈవేళ ఇక్కడ పురుషోత్పట్నం ఎన్నేళ్ళు ఆపేశారా? 5 సంవత్సరాలు ఆపేసాడండి. ఎందుకు ఆపేశారు? 5 ఏళ్ళు ఆపేశాడు. నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు, పురుషోత్పట్నం కావాలని అడిగా. మీరే గొడవట్టారండి. చంద్రబాబు నాయుడు పురుషోత్పట్నం ఆన్ చేశాడు. అది ఆన్ చేయకపోతే పత్తిపాడికి వ్యవసాయం లేదు, పిఠాపురానికి వ్యవసాయం లేదు, తునికి వ్యవసాయం లేదు, పెద్దాపురానికి వ్యవసాయం లేదు. 5 సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను? రైతుకి మొత్తం అన్యాయం చేశావు. ఏలేరాదు నీకని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 160 కోట్లతో రావణకపేటలో పనులు మొదలెట్టారు. అది ఆపేశాడు. ఇక్కడ శంకుస్థాపన అయింది, జ్ఞాపకం ఉందా లేదా మీకు? అది ఆపేశాడు. తొక్కించేశారు. చంద్రబాబు కొట్టిన శిలాపలకాలను ట్రాక్టర్తో తొక్కించారు. ఇదే వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు చేసిన పని. రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు రైతుల పక్షపాతి. ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి 15-20 వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు. కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణా జలాలు. ఇక్కడ పురుషోత్పట్నం వెళ్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా సరే పనిచేసి ముందుకు తేల్స్తున్నాడు. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదని చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోని తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా. ఎందుకు భయపడుతున్నావు? వచ్చి మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల ఇబ్బంది లేదు. స్వయంగా నేను చూశాను. మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా. ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి. ఎవరికి ఇబ్బంది ఉన్నా
5 నిమిషాల్లో పిండి ఉంటుంది, ఎరువులు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. నువ్వు పరిపాలించే 5 ఏళ్ళు, 2 సంవత్సరాలు టార్గెట్ ఉన్న 24,000 టన్నుల చిల్లరకి 2,000 టన్నులు తగ్గించి ఇచ్చావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో. ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడో కొరత ఉన్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు. విద్యార్థులు చూపిన కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు సాధించిందని శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు తణుకుల శామ్ అన్నారు. ఎందరో ఉద్యోగస్తులను అందివ్వాలని తపనతో 2001లో శామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఎందరినో ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ ఎనలేని పాత్ర ఉందని శామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం విద్యుత్ నగర్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ విజేతల సభ శామ్ ఇన్స్టిట్యూట్ 2025 సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన, ఉద్యోగం పొందిన విద్యార్థులకి ప్రత్యేకంగా సన్మానము, వారి తల్లిదండ్రులకు అభినందనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శామ్ 25 ఏళ్ల తన సంస్థ పనితీరు, విజయాలను వివరించారు. ఎంతో మందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని, వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో చేర్చాలని లక్ష్యంతో ఈ శామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశామని అన్నారు. చిన్న ప్రదేశంలో ఏర్పాటు అయిన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు. ఈ తమ సంస్థ ఉన్నత స్థితికి చేరడంలో అధ్యాపకులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారం మరువలేనిదని శామ్ చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన విద్యార్థులు అందరికీ ప్రత్యేక అభినందనం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణలో మొదటి స్థానం సాధించిన విశాఖ జిల్లా అచ్యుతపురం దొబ్బెర్ల గ్రామానికి చెందిన జి నానాజీని, మొదటి స్థానం పొందిన యువతలో విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి రమ్యామాధురి, అనకాపల్లి జిల్లా అచ్యుతపురం మండలం గుడివడక గ్రామానికి చెందిన ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమే కాక తమ కుటుంబాలు ఒక్కొక్కసారి తిండి దొరకని పరిస్థితుల్లో కూడా పస్తులు ఉన్న సంగతులను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమలాగే రాణించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆలీ, మదీనా, శేఖర్, గోవర్ధన్, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా ప్రిపరేషన్ సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్న కారణంగా ఇంటి దగ్గరే పనులన్నీ చూసుకొని వ్యవసాయ కూలీగా వెళ్ళేవారు. నాకు ఇంటి దగ్గరే ఉండడం వల్ల ఈ విషయం నచ్చక మా అమ్మగారిని ఒకసారి అడిగాను. అప్పుడు మా అమ్మగారు చెప్పిన సమాధానం, నా సంపాదనతో ఎక్కువ సంపాదించలేకపోవచ్చు, కనీసం నీ కనీస అవసరాలైనా తీర్చడానికి డబ్బులు ఉండాలి కదా అని. ఆ ఒక్క సమాధానం నా ప్రిపరేషన్ స్థాయిని మరింత పెంచింది. నేను ప్రిపరేషన్ గురించి తప్ప మరి ఏ విషయం గురించి కూడా ఆలోచించకుండా చేసింది. అలాగే మా అన్నయ్య రవి మా అమ్మ నాన్నలకి ఆర్థికంగా సహాయంగా ఉండి కష్టపడి చదివించారు. వీళ్ళు ముగ్గురు కష్టమే ఈరోజు నేను స్టేట్ ర్యాంకర్గా మీ ముందు నేను. నా ప్రయాణం గురించి సభ వరకు 2020 కోవిడ్ టైంలో ఫస్ట్ టైం శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో విజేత కార్యక్రమం చూశాను. మదీనా సార్ మాటలు ఎంతగానో ఆలోచింపజేశాయి. అప్పుడే నేను శామ్ ఇన్స్టిట్యూట్కి రావాలని నిర్ణయించుకున్నా. నేను ఇక్కడికి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు నన్ను ఇక్కడ కాకినాడ తీసుకొచ్చింది, ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నా నా ఫ్రెండ్ రవి. థ్యాంక్ యూ రవి. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసింది రేఖా మేడం. ఆ మేడం ఉన్నారో లేదో కానీ థ్యాంక్ యూ మేడం. అలాగే నేను శామ్ ఇన్స్టిట్యూట్కి 2021లో వచ్చాను. శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. ప్రతి సెకండ్ ఎంత విలువైందో శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. నా సామర్థ్యం ఏంటో నాకు పరిచయం చేసింది శామ్ ఇన్స్టిట్యూట్. ఆఫ్టర్ కోచింగ్ నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఇలా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న సమయంలోనే 2022 నవంబర్లో ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చింది. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణం శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్తో పాటు సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్. సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ గురించి చెప్పాలంటే నాలా కాకినాడ రాలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి శామ్ ఇన్స్టిట్యూట్ శామ్ సార్ ఇచ్చిన అతి గొప్ప వరం ప్రతి జిల్లాలో ఆఫ్లైన్ సెంటర్ పెట్టడం. థ్యాంక్ యూ సార్, శామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొన్న విడుదలైన ఏపీ కానిస్టేబుల్ 2025 ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జిల్లా ర్యాంకులు, అలాగే 6014 పోస్టులకు గాను 4673 ఉద్యోగాలు సాధించి భారతదేశ కోచింగ్ చరిత్ర, భారతదేశ
కోచింగ్ సెంటర్ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిందని నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు వారికి ఒక విజయోత్సవ సభని సక్సెస్ మీట్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అంటే విజేతలను వారి తల్లిదండ్రులను సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి విజేతలు తల్లిదండ్రులు కలిపి మొత్తం 10,000 మంది హాజరయ్యారు. వాళ్ళందరికీ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సక్సెస్ దాంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, అంటే మా అధ్యాపకులకి, అధ్యాపకేతర బృందానికి, అలాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రజెంటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న ప్రతి విద్యార్థి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వైపు చూస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ పెట్టి 25 సంవత్సరాలు అయ్యింది. ఇదే రోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ రోజునే సిల్వర్ జూబ్లీ కూడా వేడుక కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ 25 సంవత్సరాల్లో సుమారుగా 20,000కు పైగా విద్యార్థులను ఉద్యోగులుగా తయారు చేసి వారిని మంచి భవిష్యత్తును అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ వస్తున్నారో, కోచింగ్ వచ్చిన ప్రతి విద్యార్థి, అంటే మెజారిటీ విద్యార్థులు ఉద్యోగంతో వెళ్ళడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడున్న సిస్టమ్. అదేంటంటే ప్రతిరోజు కోచింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా జరగడం. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత వారికి ఎగ్జామ్, ఏ రోజైతే ఎగ్జామ్ పెడతారో గవర్నమెంట్ ఎగ్జామ్ వరకు వారిని విడిచిపెట్టకుండా, వారిని వెన్నుతెడుతూ, వారిని టెస్టులు పెడుతూ కంటిన్యూగా ఎక్కడా కూడా వీక్ అవ్వకుండా, ఎక్కడా కూడా వైదొలగకుండా వారిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వల్లనే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అంతమంది సెలెక్ట్ అవుతున్నారు. రేపు ఫ్యూచర్లో కూడా అనేక వేల మంది ఉద్యోగాలు సాధిస్తారని కూడా నా నమ్మకం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూనే అన్నదాతలైన రైతుల్ని అన్ని రకాలుగా అష్టకష్టాలు పాలు చేస్తుందని ఆగ్రహిస్తూ రైతులకు పూర్తి ఆసరాగా నిలిచిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వైసీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజుకోట ఆవరణలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వంగా గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ ఎరువుల బ్లాక్ మార్కెట్పై ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా దగా చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు ఇంత యూరియాకి పరిస్థితి. సాధారణంగా మన రైతాంగానికి అలవాటేంటి, సైకిల్ మీదో బండి మీదో ఏదో దాని మీద పొలానికి వెళ్తూ యూరియా బస్తా కొనుక్కుని బండి మీద వెనకాల వేసుకుని వెళ్ళి చల్లేసుకుని వచ్చే పరిస్థితి. అంత సులువుగా వ్యవసాయం చేసుకునే పద్ధతి నుంచి ఇవాళ యూరియా కోసం పనులు మానుకొని సొసైటీల దగ్గర నిలబడే పరిస్థితి. మీరు షాపుల్లో ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. మీరు అది కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ని కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు, ఫ్రీగా యూరియా ఇప్పించలేకపోతున్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు ఈ కూటమిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీలో ఈ తెలుగుదేశం ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు కూడా పన్నాయి. పైన కేంద్రంలో రాష్ట్రంలో కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. మరి కలిసి ఉండి ఇదేమి ఇబ్బంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది, యూరియాకి ఎందుకు ఇబ్బంది రావాలి? అధికారులు ఏం చేస్తారు? కేవలం అధికారులని మధ్యలో పెడుతున్నారు. ఇవాళ అధికారులు బలి చేస్తున్నారు, రైతుల్ని బలి చేస్తున్నారు. అధికారులు రైతులకు మొహాలు చూపించలేకపోతున్నారు. యూరియా కొంత ఎందుకు వచ్చింది, దీంట్లో పెద్ద కుట్ర కూడా ఉంది. అసలు లెక్కలు తేలాలి. కేంద్రం నుంచి మీకు డిమాండ్ ఇచ్చిందెంత, వచ్చిందెంత? సబ్సిడీల కోసం మీరు డిమాండ్ కూడా తగ్గించి చూపించవచ్చు. సబ్సిడీ డబ్బు రూపంలో వస్తుంది, రాష్ట్రానికి డబ్బు ఉపయోగపడుతుందనా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నదాత రైతు, ఈరోజు మన అన్నంలో నోట్లోకి వెళ్తుందంటే రైతుని జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి. ఒక పక్క యూరియా లేదు, రెండోది ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు జగన్ గారి ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టింది. ఇవాళ మీరు ఎకరానికి ఇన్సూరెన్స్ మీరు రైతులు కట్టుకోమంటున్నారు. మీరు నీరు ఇవ్వరు, ఎరువు ఇవ్వరు, మద్దతు ధర ఇవ్వరు.
కొనుగోలు కేంద్రాలు పెట్టరు, కానీ ఇన్సూరెన్స్ కట్టుకోమంటారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే డబ్బులు ఏమైనా పోతే వీళ్ళు తెచ్చిస్తారట చెక్కులు మాత్రం మేము ఇస్తాం ఇన్సూరెన్స్, మీరు మాత్రం కట్టుకోండి అనే పరిస్థితి. పైగా ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే పన్ను కట్టు సెస్ కట్టు అని చెప్పి వాటి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేకపోతే ఇంతకింత ట్యాక్స్ కింద వేస్తాం, ఇంతకింత వడ్డీ వేసి వసూలు చేస్తాం అంటున్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం? పేర్లు మార్చితే అయిపోతుంది. అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి, రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి. మీరు అన్నదాత సుఖీభావ పెట్టి అన్నదాతను అష్ట కష్టాలు పాలు చేస్తున్నారు. సుఖం ఎక్కడుంది? అక్కడ సుఖం ఎక్కడ ఉంది? 2 సంవత్సరానికి 20,000 చొప్పున 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుకి నమ్మబలికారు, వాగ్దానం చేశారు, బాండ్లు ఇచ్చారు. మీరు ఇవాళ 7,000 ఇచ్చి సుఖంగా ఉండమంటున్నారా? అంటే 33,000 మీ దగ్గర పెట్టుకుంటారా? రైతు సుఖంగా ఉండాలా? ఎరువులు ఇవ్వరా? సుఖంగా ఉండాలా? యూరియా దొరకదా? యూరియా ఉపయోగం ఎంతో మీకు తెలుసు. యూరియాకి ఎంత రైతు ఆధారపడ్డాడో మీకు తెలుసు, ఎంత అలవాటు పడ్డాడో మీకు తెలుసు. ప్రతి స్టేజ్లోనూ ఒక పంట విత్తనం వేసిన దగ్గర నుంచి పంట నారుమడి మొదల దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా యూరియా ఉపయోగం ఏంటో మీకు తెలుసు. పైగా ఇవాళ రైతులకి ఏంటి? ఏ రైతు? వేరుశనగ రైతులు తగ్గించేయండి, వరి తగ్గించేయండి, సెరికల్చర్ తగ్గించేయండి. రైతుల్ని పంటలు పండించండి అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వాలు చూసాం, కానీ ఈ పంట పండుతుందా, దీనికి రేటు కదా తగ్గించేసి ఇంకో పంట వేసుకోండి అని చెప్తారా? ఇదా ప్రభుత్వం చెప్పేది? ఇదా ప్రజల్ని పాలించేది? ఇదా అన్నదాతను చూసేది? అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా అన్నదాత వైపే ఉంటున్నాం. అన్నదాత మాట్లాడలేడు, అన్నదాత అడగలేడు, అన్నదాత రోడ్డు ఎక్కలేడు, అన్నదాత అనార్గనైజ్డ్. అందుకే వైఎస్ఆర్సీపీ కూడా ఉంటుంది, భరోసాగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది రైతుకి. రైతే దేశానికి వెన్నెముక అయితే వైఎస్ఆర్సీపీ రైతుకి వెన్నంటి ఉంటుందని చెప్పి మేము పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం బలంగా చెప్తున్నాం. మీరు మామూలుగానే చేయలేకపోతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలోనే అన్ని పంటల్ని, పువ్వు దగ్గర నుంచి, అరటికాయ దగ్గర నుంచి, అరటిపండు దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, కర్ర పెండ్లం దగ్గర నుంచి, పెద్ద పెండ్లం దగ్గర నుంచి ప్రతి ఒక్క పంట కూడా అమ్మించి రైతుకి అండగా ఉన్నారు. ఆ రోజు మీరు సాధారణ టైంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు. ఇది పరిస్థితి. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏలడం కాదు, ప్రజలకి సరి అయిన సౌకర్యాలు, సరైన పరిపాలన ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం యూరియాని మీరందరికీ కూడా ఫ్రీగా అందరికీ, రైతులందరికీ దొరికేలా చేయాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రభుత్వమే భరించి కట్టాలి. సెస్సులని మీరు కలెక్షన్ అనేది రైతు పంట పండిన తర్వాత కట్టే విధంగా వాళ్ళకి వెసులుబాటు కలిగించాలి. అదేవిధంగా మొన్న అకాలంగా వచ్చిన వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన వారు ఉంటే వారందరికీ కూడా తక్షణం వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మన పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ రెవెన్యూ డివిజన్ కాబట్టి కాకినాడ రెవెన్యూ డివిజన్ దగ్గర రైతు తరపున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రైతుకి మళ్ళీ అన్ని సౌకర్యాలు అందే వరకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరపున మేమందరం కూడా పోటీ. ఒక జిల్లాకు పేరు విషయంలో హడావిడిగా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అభిప్రాయపడ్డారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ, ఒక జిల్లాకు ఒక పేరే పెట్టాలంటే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్లో సమగ్ర చర్చ జరిపి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అని సిపిఐ కోరుకుంటుందని అన్నారు. నమస్కారం, నా పేరు తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. కాకినాడ జిల్లాకు పేరు పెట్టాలని, అది సత్యలింగ నాయకర్ గారి పేరు సూచిస్తూ కొన్ని ప్రజా సంఘాలు, కొంతమంది నాయకులు గత 10 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మా అభిప్రాయం ఏంటంటే, ప్రధానంగా ఒక జిల్లాకు ఒక పేరు పెట్టాలంటే అది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఒక కమిటీ వేసి ప్రజాప్రతినిధులు చర్చ జరిగి విస్తృత ప్రజాప్రాయ సేకరణ తీసుకుని
అప్పుడు మాత్రమే పేరు సృష్టించాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే కాకినాడ చరిత్రలో మరి సత్యలింగ నాయకర్ గారి సేవలు మరుగులేనివి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన దానం చాలా గొప్పది. కాబట్టి ఆయనతో పాటుగా మరి పిఠాపురం రాజా గారు కానీ, బొలుసు సామూర్తి గారు కానీ, మద్దూరి అన్నపూర్ణయ్య గారు కానీ, ఇలా దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, అలాగే బ్రహ్మర్షి నాయుడు గారు కానీ, ఇలాగ తలుచుకుంటే మనం సివికే రావు గారు, పిఎస్ శర్మ గారు, ఎందరో మహానుభావులు ఈ కాకినాడ కేంద్రంగా స్వతంత్ర ఉద్యమంలో చేశారు. మద్దూరి అన్నపూర్ణయ్య గారు స్వతంత్రం కోసం చాలా కాలం పాటు జైల్లో ఉన్న గొప్ప వ్యక్తి. అందుకని అనేక మంది గొప్ప వీరులు ఉన్నారు, త్యాగం చేసి ఉన్నవారు. దాంట్లో ఖచ్చితంగా సత్యలింగ నాయకర్ గారు అనేది చాలా గొప్ప వ్యక్తి అనేది మేము సూచిస్తున్నాం. కానీ ఒక పేరు పెట్టడం మాత్రం ఒక విస్తృతంగా జరగాలి, సేకరణ చేయాలి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలి, అందరూ అభిప్రాయం చేయాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు వద్దని, సెంటిమెంట్గా ముందు వెళ్ళొద్దని అన్ని పక్షాలను కలుపుకుని ఒక పేరు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారిని ఆదుకుని ఆదరిస్తున్న జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో కలిసి తుమ్మల బాబు, పెండెం దొరబాబు నిర్వహించారు. నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పార్టీ క్రియాశీలక కార్యకర్తల ద్వారా అందించారు. అలాగే అనారోగ్యం బారిన పడి వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న 38 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కూడా తుమ్మల బాబు, పెండెం దొరబాబు క్రియాశీలక కార్యకర్త చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు, పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, మామిడాల సూరిబాబు, టైల్స్ బాబీ, బొజ్జ రాంప్రసాద్, బొజ్జ కుమార్, కొట్టేటి రాజేష్, మొగలి రాజా, నాయుడు, గరగ తాతాజీ, పిల్లా రమ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దిశలోనే ఆయన పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. దాంట్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఇంట్లో అయినా ఇబ్బంది వచ్చి ఎవరైనా ఏదన్నా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి సహాయం చేయడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం ఎవరైతే ఈ బొద్ద సూర్యచంద్రరావు గారు ఉన్నారో మరి గతంలో అనారోగ్యానికి పాలవి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడ రావటం, వారిని చెక్ ఇవ్వడంతో పాటు వారిని కూడా వాదార్చాలనేటువంటి విషయం మీద మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. నగరంలో 5వ తేదీ శుక్రవారం నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకలు శాంతియుత ర్యాలీలో కొంతమంది అన్యదేశ జెండాను ప్రదర్శించడం పట్ల ముస్లిం పెద్దలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాకినాడ జగన్నాథపురంలోని మజీద్ ఏ అజాంలో జరిగిన మీడియా సమావేశంలో కాకినాడ ప్రభుత్వ కాజీ హజీ షేక్ గౌస్ మొహిద్దీన్ హబీబీ మాట్లాడుతూ ఈ ర్యాలీకి తమకు సంబంధం లేకుండా కొందరు ముస్లిం సోదరులు వేరే దేశ జెండాను ప్రదర్శించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. వారు ఏ ఉద్దేశంతో అలా చేశారో తెలీదు, కానీ సరైన అనుమతి లేకుండా ఇతర దేశ జెండాను ప్రదర్శించడం తప్పు అని అన్నారు. ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని ముస్లిం పెద్దల తరపున కాకినాడ ప్రజలకు పోలీసు యంత్రాంగాన్ని క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మదీనా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎండి కుతుబుద్దీన్, మక్కా మసీద్ కార్యదర్శి ఎండి కాజా మొహిద్దీన్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖాన్, ముస్లిం మైనార్టీ నాయకులు ఫైసల్, ఎండి అస్గర్, ఎండి గలీబ్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. ప్రభుత్వం పోలీసుల సహకారంతో
చాలా మంచిగా ప్రొసెషన్ తీసుకున్న తర్వాత మేము తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రానికి కానీ మాకు తెలియలేదు చిన్న సంఘటన జరిగిన విషయం. యాక్చువల్గా అది మాకు సంబంధం లేని విషయం, మాకు తెలియని విషయం. మాకు రూట్ మ్యాప్ కూడా అక్కడ దాకా లేదు. మాకు రూట్ మ్యాప్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వెనక్కి వచ్చేసే పద్ధతి. కానీ అది తెలియకుండా చేసిన కుర్రాళ్ళ వల్ల ఈరోజు మేము సమాజానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం పడింది. అది చెప్పుకోవడానికి మిమ్మల్ని అందరినీ పిలిపించాం. మా ఎందుకు తప్పు ఉంది, చిన్న తప్పు జరిగింది, మాకు తెలియకుండా జరిగిన విషయం అది. దాన్ని మేము ఖండించాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ అందరూ పిలిపించాం. కనుక ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. మక్కా మస్జిద్ నుంచి బయలుదేరి మసీద్ ఆజం జగన్నాయక్పూర్ వరకు శాంతియుతంగా ప్రశాంతంగా ఊరేగింపు ముగించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఘనంగా ప్రవక్త వారి జన్మదిన వేడుకలు జరిగాయి. కానీ మాకు తెలియకుండా కొంతమంది, మాకు ర్యాలీకి ఎటువంటి సంబంధం లేకుండా కొంతమంది సోదరులు విదేశపు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నట్టు తెలిసింది. కానీ మా దృష్టికి అది రాలేదు. అది తెలుస్తా మాకు చాలా సమయం పట్టింది. అందుకని ఎటువంటి కార్యక్రమాలు ఇకపై జరగకుండా మేము సమాజానికి మరియు పోలీసు యంత్రాంగానికి ఉద్దేశపూర్వకంగా క్షమాపణ తెలుపుతూ మేము దీన్ని ఖండిస్తూ ఇకపై ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తమరందరికీ మీడియా ద్వారాగా తెలుస్తున్నాం. అస్సలాము అలైకుం. ఏదైతే జూలూస్ ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సాయంత్రం వచ్చేసరికి మేము వినకూడని ఒక వార్త వినడం జరిగింది. ఏదైతే ఈ కొంతమంది యువత తెలియని తనం అన్నది పోలీసులు విచారణలో తేలుతుంది. తెలియకుండా చేశారని మేము భావిస్తున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో ఒక లౌకికవాద దేశంలో వేరే నిమ్న జాతులు, వేరే కులాలు, మతాల మధ్యన సామరస్య వాతావరణంలో అందరం బతుకుతున్నాం. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఘటన చాలా విచారకరం. మేము ఈరోజు కూర్చొని నిన్న విజయవంతమైన ఈ ప్రోగ్రాంకి పోలీస్ శాఖ కానీ, అధికారులకు కానీ, మా తోటి వేరే కులాల సోదరులకు కానీ అభినందనలు తెలపవలసిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మా వల్ల తెలియని తనంలో యువకులు చేసిన ఈ ఏదైతే వేరే దేశపు జెండాను ఎగరేశారో దానికి మా హృదయపూర్వకంగా అందరికీ మేము క్షమాపణలు చెప్తున్నాం. అధికారులు, పోలీసులు మీ అందరికి కూడా మా తరపున క్షమాపణలు ప్రార్థిస్తాం. కొంచెం సెంటిమెంట్ ఫీలింగ్స్ ఉన్నాయండి అని నేను కలెక్టర్ గారికి తెలియజేశాను, ఎస్పీ గారికి తెలియజేశాను, మన మీడియా మిత్రులందరికీ కూడా నిన్న తెలియజేశాను. మాలకొండయ్య గారు కూడా ఆ విషయంలో ఆయన కూడా సమర్థించారు. అంత కలిసిమెలిసిగా ఉన్న కాకినాడ లాంటి ప్లేస్లో కొంతమంది చేసిన చిన్న తప్పుకి ఆ తప్పు తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది మన పోలీసు ఎంక్వైరీలో తేలుతుంది. ఆ విషయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో షేరింగ్ల కోసం, లైకుల కోసం కొంతమంది తెలియని నెట్వర్క్ ఛానల్స్ పెట్టి దీన్ని ఇక్కడ సామరస్యాన్ని, కాకినాడలో ఉన్న హిందూ ముస్లిం ఐక్యతను పాడు చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ మేము ఈ విషయాన్ని మేము కూడా పోలీసుల అధికారులకు తెలియజేస్తాము. మా వైపు నుంచి, మా ముస్లిం సోదరుల వైపు నుంచి, అందరి వైపు నుంచి మా కాకినాడలో చేసిన కొంతమంది కుర్రాలు ఆకచాయితనాన్ని మేమందరం మీకు క్షమాపణ కోరుతున్నాము. ఈ విషయాన్ని సేవా దృక్పథంతో వాళ్ళు చేసిన నిన్న మిగతా సేవలను కూడా గుర్తించండి. ఏ విషయంలో కూడా మా నుంచి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. ఆ విషయాన్ని అన్నిటినీ మీరు పరిగణనలో తీసుకోండి. మా కుర్రోళ్ళు చేసిన తప్పుకి మేము అందరం క్షమాపణ కోరుతున్నాం. ఒక సంఘటన జరిగిందని, అది ఈ రకంగా జరిగిందని, దానికి ఎవరో వ్యక్తులు ఉన్నారని, చిన్న కుర్రోళ్ళు వాళ్ళు కలిసి భానుగుడి సెంటర్లో రౌండ్లు వేశారని ఏదో అని పుకార్లు వచ్చాయి. అదేదో కేవలం మేము కల్పితం అనుకున్నాం. అది చూసిన తర్వాత మేము కూడా నిర్ధారణ అయ్యాం. ఇటువంటి తెలివి తక్కువ పనులు మనకి తెలియకుండా, మనకు సంబంధం లేని విదేశ యొక్క మన జెండా తప్ప, మన ప్రాంతీయ జెండా తప్ప, మా ముస్లిం జెండా తప్ప వేరే జెండాని మేము ఎప్పుడు కూడా మేము ఇచ్చేయం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం. మాకు తెలుసు ఎక్కడే ఈ దేశం ఎవరిదంది, ఇది మా దేశం. మా దేశంలో ఈ నిషేధితమైన జెండా ఎగరేయకూడదని ఒక రోజుకి తెలిసి ఉండదు. మరి నిషేధిత ప్రాంతాలు, నిషేధిత దేశాల యొక్క జెండాలను ఎగరేయవద్దని వారికి ప్రాధేయపూర్వకంగా చెప్పడమే కాకుండా గట్టిగా కూడా చెప్తాం. కనుక ప్రజలు కూడా మా ఇందు దయచేసి ఇది తప్పుగా భావించి మన్నిస్తారని. వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ప్రియమిత్రులు తలాటం హరీష్ కాకినాడ నగరంలో పలు అభివృద్ధి పనులు తన సొంత ఖర్చులతో నిర్వహించడం అభినందనీయమని బోట్ క్లబ్ వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న లైబ్రరీలో సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్కు అవసరమైన ఇండోర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బోట్ క్లబ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా, హరీష్ స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని 15,000 రూపాయలు విలువగల క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డును బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్కు అందజేశారు. నూతన క్యారమ్ బోర్డును, చెస్ బోర్డును వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడపాల రత్నప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడపాల రత్నప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం ప్రజా దర్బార్లో వాకర్స్ అసోసియేషన్ రిక్రియేషన్కు ఇండోర్ గేమ్ కిట్స్ కావాలని దరఖాస్తు చేసుకున్నామని, వారు తక్షణం స్పందించి వాకర్స్ సభ్యుల మానసిక ఉల్లాసం కోసం క్యారమ్ బోర్డ్, చెస్ తదితర ఇండోర్ గేమ్ ఐటమ్స్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్, స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ అందించడం అభినందనీయమని అన్నారు. తలాటం హరీష్ తన సొంత నిధులతో RMCPR కాలేజ్ స్టేడియంలో టాయిలెట్స్, వేదికలను, కిచెన్, నెట్స్ ఏర్పాటు చేసి స్పోర్ట్స్ డోనర్గా అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సూర్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాని అధినేత అయిన తలాటం హరీష్ గారు సుమారు 15,000 రూపాయల విలువ గల క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు మాకు అందజేయడం జరిగింది. అంటే వాకర్స్ సౌలభ్యం కోసం అంటే వారికి మరి సౌకర్యవంతంగా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలని భావంతో సానా సతీష్ గారు ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి వెళ్ళి మాకు ఈ క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు కావాల్సి వారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపై స్పందించి ఈరోజు వారు మాకు క్యారమ్ బోర్డును, చెస్ బోర్డు అందించారు. వారికి మా వాకర్ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా వారు అన్ని పార్కులు కూడా అభివృద్ధి పనులు చేయడం చాలా సంతోషదాయకం. అయితే PR కాలేజీలో స్టేడియం నిర్మాణానికి, అదేవిధంగా హాల్ నిర్మాణం అన్నీ ఎన్నో అంటే లక్షల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా RMC గ్రౌండ్లో కూడా టాయిలెట్ నిర్మించడం జరిగింది. ఇలాగ అన్ని పార్కుల్లో కూడా వాకర్ సౌలభ్యం కోసం అనే కార్యక్రమాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగా మా బోర్డు వాకర్ సంఘం కూడా వారు ఈరోజు క్యారమ్ బోర్డు ఇచ్చి మా అందరూ కూడా అంటే వాకర్స్ ఎక్కువగా వృత్తిలో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారందరూ కూడా ఎక్కువగా ఇటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతాను భావంతో ఈ యొక్క క్యారమ్ బోర్డు ఆడడం జరిగింది. వారు స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. అదే సానా సతీష్ ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజావేదికలు కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రజా సంస్థ తెలుసుకుని పరిశీలిస్తున్న వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గ్రామాల్లో అలయన్స్ క్లబ్ సేవ విస్తృతి పరచాలి అని, అందరికీ అవగాహన కల్పించాలి అని, మన అలయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థ మన భారతదేశంలోనే ఉద్భవించింది అనే అలయన్స్ క్లబ్ పూర్వ అంతర్జాతీయ అధ్యక్షులు, వ్యవస్థాపకులు బి తిరుపతిరాజు పేర్కొన్నారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మరామ క్లబ్ ప్రతిష్టాపక మహోత్సవంలో తెలగాని వీరభద్రరావు అధ్యక్షులుగా, కాకరపల్లి శ్రీనివాసరావు కార్యదర్శిగా, ఎస్ కృష్ణవేణి కోశాధికారిగా, విఆర్ఓగా కొమ్మున తాతారావు క్లబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ పద్మారావు క్లబ్ పూర్వ అధ్యక్షులు పెంకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని
పూర్వ అంతర్జాతీయ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ అలయన్స్ 106 జిల్లాల్లో ఇంకా సభ్యుల సంఖ్య పెంచుతామని, అలాగే ఇతర జిల్లాల్లో కూడా క్లబ్ స్థాపిస్తామని, క్లబ్ యొక్క విధి విధానాలను వివరంగా సభ్యులకు తెలియజేయడం జరిగింది. తిరుపతి రాజు మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ సేవా సంస్థలు సభ్యులుగా ఉండటం, మంచి సేవా కార్యక్రమాల్లో మన వంతు భాగస్వామిగా అయ్యాము అనే తృప్తిని మనం పొందవచ్చు అని, మనం ఎంత సంపాదించినా పరోపకారం చేస్తే భగవంతుడు మనల్ని హర్షిస్తాడని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్య అతిథిగా గవర్నర్ పెంకే గోవిందరాజ్ మాట్లాడుతూ ఎక్కువ జీవితకాల సభ్యులను త్వరలోనే చేరుస్తామని చెప్పారు. ఈ నెల కోయంబత్తూరులో జరిగే సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ సమావేశానికి ఉప గవర్నర్లు, అంతర్జాతీయ నాయకులు విధిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ మున్రెడ్డి పద్మావతి, ఉప గవర్నర్ కేవీవి సత్యనారాయణ, మల్టిపుల్ కోఆర్డినేటర్ సతీష్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్, రీజనల్ సిహెచ్వి ప్రసాద్, బిఎన్వి ప్రసాద్, తెలగాని వెంకట్రావు, స్మార్ట్ సిటీ క్లబ్ సభ్యులు స్వాతి, హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు వికాస్ శ్రీరాములు, వనం ఉపేంద్రనాథ్, సరళ కుమారి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. అదే రకంగా మరి మన కొత్త ప్రెసిడెంట్ మన వీరభద్రరావు గారు, సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు, మరి ట్రెజరీ గారు కృష్ణవేణి గారు, మరి మీ ముగ్గురు కూడా ఈ సంవత్సరం కూడా మరి ఆయనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తారో ఈ సంవత్సరం మీరు ఏంటంటే సూపర్ క్లబ్ లాగా, అంటే మన పాస్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే మరి 50 మందితోటి మీరు కూడా ముందుకు వచ్చి మంచి పేరు సంపాదిస్తారని చెప్పేసి మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో కూడా మరి ముందున్నారు. ఈ సంవత్సరం మీ అందరికీ మాకేంటంటే మీ అందరిని చూసి మిగిలిన క్లబ్లు అందరూ కూడా ఇంకా ముందుకు వస్తారని చెప్పేసి భావించుకుంటూ మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. దానికి ఏంటంటే మా సపోర్ట్ ఎలాగ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా ఒక్కరోజు ముందు చెప్తే మేమందరం కూడా దానికి సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభాపూర్వకంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. 05 విశాఖపట్నం జిల్లా 106 కాకినాడ, ఈ రెండు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యి ఒకప్పుడు 106 100 క్లబ్స్ ఉన్నాయి. తర్వాత కొంచెం తగ్గడం అయింది. ఇప్పుడు మళ్ళీ 106 పికప్ అవుతున్నారు. మెయిన్గా మీరందరూ అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు క్లబ్. శ్రీనివాస్ గారు, రియలీ ఐ అప్రిషియేట్ శ్రీనివాస్ గారు అండ్ డాక్టర్ చంద్ర వెంకటేశ్వరరావు గారు ఈ మంచి ఎల్ఎంఎఫ్ క్లబ్ని తీసుకొచ్చారు. ఏ క్లబ్లో అయితే మెంబర్స్ అందరూ కూడా ఎల్ఎంఎఫ్ అవుతారో దాన్ని ఏమంటారంటే మనం మోడల్ క్లబ్ అంటాం. 106లో ఇదే ఫస్ట్ మోడల్ క్లబ్. మోడల్ క్లబ్ లేదు, అందరు మెంబర్స్ క్లబ్ ఇది ఉంటాయి. So really I appreciate all the members for becoming LMF, especially with all the members, 32 members. తర్వాత అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి మీకు అందరికీ ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. లయన్స్ రోటరీ లాగే ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ సంస్థ. అయితే లయన్స్ అండ్ రోటరీ యుఎస్ లో స్టార్ట్ చేసి ఇతర దేశాలకు వచ్చాయి. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇండియా స్టార్ట్ అయ్యింది. కాకినాడ వీర్కమల్ సెంటర్ లో ఏఐటియుసి అనుబంధ సంస్థ ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నెలవారీ సమావేశం సంఘం అధ్యక్షులు తోకల అన్నవరం అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్న కార్మికులకు గుర్తింపు కార్డు అందజేశామని, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపి మేస్త్రులు, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్,
మార్బుల్స్ తదితర నిర్మాణ రంగాల్లో 36 రంగాల కార్మికులకు కార్డులు నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విపర్తి పశుపతి, వెంకటరమణ, కడియా శ్రీనివాస్, వెంకీ, సురేష్, రాజేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, తాపీ మెషిన్లు కానీ ఎవరన్నా సరే ఈ విధమైన ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డు మంజూరు అవుతూ ఉంది. మీకు ఇంకా గుర్తింపు కార్డు కానీ లేకపోతే, ఇంకా భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకోకపోతే తక్షణమే నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మేము అమలు చేస్తాం. దీని అధికారంలోకి రాగానే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది భవన నిర్మాణ కార్మికులకు. కానీ సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా ఇవాళకి కూడా బోర్డు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. డిప్యూటీ సీఎం గారు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా మీరు స్పందించండి అని చెప్పేసి యూనియన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల రూపాయలు యాక్సిడెంట్ క్లెయిమ్ ఇస్తూ ఉంటే దానిని 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అలాగే సాధారణ మరణానికి 1,30,000 ఇస్తూ ఉంటే 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది. అందుకనే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ అందుతూ ఉన్నాయో బోర్డు ద్వారా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నర్సింగ్ పారామెడికల్ కెరియర్ గైడ్స్ కార్యక్రమం మూలపేట గ్రామంలో దైవప్రేమ ప్రార్థనా మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు మరియు వైద్య సంబంధిత ఉద్యోగ అవకాశాల్లో ఆసక్తి చూపుతున్న యువత పాల్గొన్నారు. హైదరాబాద్ డాల్ఫిన్ కన్సల్టేషన్ ఫెసిలిటేటర్ లక్ష్మణ్ రావు, ట్రైనింగ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై నర్సింగ్ మరియు పారామెడికల్ రంగాల్లో ఉన్న అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వం ఇచ్చారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ కర్నల్ డాక్టర్ రావు, రంగరాయ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విభాగం రిటైర్డ్ ప్రిన్సిపల్ సుగుణ హాజరై విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విలువైన ప్రాధాన్యతలను వివరించారు. డాక్టర్ రావు గారు తన అనుభవాన్ని పంచుకుంటూ ఒక వైద్య వృత్తి నిపుణుడు కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా సేవాభావం, కరుణ మరియు ధైర్యం కూడా కలిగి ఉండాలని చెప్పారు. సుగుణ నర్సింగ్ విద్యార్థుల్లో సేవాతత్వం, క్రమశిక్షణ మరియు నిరంతరం అభ్యాసం అవసరమని తెలియజేశారు. ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గూటం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, వైద్య రంగంలో కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదిక అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎంఎస్ జోయల్ రాజు, రెవరెండ్ బి డేవిడ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తన సందేశాలను అడిగి సమాధానాలు పొందారు. నర్సింగ్ స్టూడెంట్స్కి ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి ఇన్ని ఆపర్చునిటీ ఉంటాయి, జిఎన్ఎం వాళ్ళకి, ఏఎన్ఎం వాళ్ళకి, డిఫరెంట్ ఫార్మ్ డి వారికి వేరే విదేశాల్లో కూడా ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అని మన లక్ష్మీరావు గారు డాల్ఫిన్ కన్సల్టెన్సీ హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ నర్సింగ్ ట్రైనర్ అండ్ ఆల్సో అపోలో హాస్పిటల్స్ నుంచి సర్టిఫైడ్ నర్సింగ్ ట్రైనర్. వారు మా ప్రాంతాలు వచ్చి వేరే ఇంచుమించు 6 ప్రాంతాలు ఇంచుమించు 500+ మందికి ఇన్స్పిరేషన్గా జాబ్స్ ఇలా ఉంటాయి, ఇంటర్నేషనల్ లాగా ఉంటాయి, లోకల్ లాగా ఉంటాయి, హైదరాబాద్లో ఇలాగ ఉంటాయి. మేము ఇలా ఇంత గొప్ప పని మీరు చేయొచ్చు. నర్సింగ్ ఫీల్డ్లో కూడా ఇంత ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్నాయి, అబ్రాడ్లో వేరే యూకేలో అయినా, యూఎస్లో అయినా, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ అయినా, యూరోప్లోనే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని లక్ష్మీరావు గారు మా అందరికీ వర్క్షాప్ ద్వారా ఇన్స్పిరేషన్గా చెప్పారు. మంచిగా షైన్ అవ్వాలి, మంచి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ టైం గోల్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కావాలి అని అనుకుంటే కనుక అఫ్కోర్స్ మనం ఇక్కడ ఇండియాలో కూడా పనిచేయాలి. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళారంటే వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత హస్బెండ్స్ని తీసుకెళ్ళొచ్చు, చిల్డ్రన్ని తీసుకెళ్ళొచ్చు, ఒకవేళ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకపోతే పేరెంట్స్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒక కోచింగ్కి తప్పించి తగ్గినవి అన్నీ కూడా అంటే మీ ఫ్లైట్ టికెట్స్ అట్లాంటివన్నీ రీఎంబర్స్మెంట్ జరిగిపోతుంది వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద అదర్ స్టేట్. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, అంటే స్పెసిఫిక్గా మేము ఆ కంట్రీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆ కంట్రీస్కి పంపిస్తారు.
సో ఈ చెప్పబడిన ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా మేడం దగ్గర లైసెన్స్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఇట్ ఈస్ అ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఏదైతే నేను యూనో హ్యాండ్ అవుట్ ఇస్తున్నానో అది బిఎస్సి వాళ్ళకి, దాని మీద నా నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్ల మీద మీరు కన్నా మీ బయోడేటా పంపిస్తే ఏం చదివారు, 10th దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, 10th ఎక్కడి నుంచి చేశారు, ఇంటర్ ఎక్కడి నుంచి చేశారు, మళ్ళీ జిఎన్ఎం ఎక్కడి నుంచి పర్స్యూ చేస్తున్నారు, అవన్నీ డీటెయిల్స్ ఉంటే ఈమెయిల్ ఐడితో సహా నేను మీకు లింక్ పంపిస్తాను. అప్పుడు ఒక డెమో క్లాస్ అని ఉంటుంది. ఆ నర్సింగ్ ప్రొఫెసర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ కోర్సులో ఏమేమి ఉన్నాయి, మీకు ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ఫర్ జిఎన్ఎం అట్లీస్ట్ 2 years తర్వాత మీకు ఛాన్సెస్ అబ్రాడ్ వెళ్ళడానికి ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రావడానికి మీకు అట్లీస్ట్ మినిమం 2 years పడుతుంది. ఎందుకంటే మినిమం వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఆ ఛాన్సెస్ ఇప్పుడు మీకు వెళ్తే రాజమండ్రిలో దొరకచ్చు, కాకినాడలో దొరకచ్చు, కానీ హైదరాబాద్లో ఇంకా యూనో అవైలబిలిటీ ఎక్కువ ఉంది. హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ గారు, కల్నల్ గారు వారు మన మధ్యకు వచ్చారు. వారి ద్వారా మరి అనేక మంది విద్యార్థులకు నర్సింగ్లో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలు దేశంలోను విదేశంలోను వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్లోను డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉన్నటువంటి అవకాశాల గురించి వారు వివరించారు. విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ వారు నివృత్తి చేశారు. భాషాపరమైనటువంటి నైపుణ్యం చాలా అవసరమని విద్యార్థులకు అర్థమయ్యేటట్టుగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని మరింత చక్కగా నిర్వహించినటువంటి మా ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ గారు రిక్కీ గౌతమ్ గారికి, మరి మారుమూల ప్రాంతానికి వచ్చి విద్యార్థులకి అవగాహన కలిగించడం విషయంలో శ్రమ తీసుకుని మా మధ్యకు వచ్చినటువంటి శ్రీమతి లక్ష్మీరావు గారికి, సుగుణ మేడం గారికి, అదేవిధంగా మరి డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదాతగా నిలిచి 90 మంది చిన్నారులకు విద్యా ప్రదాతగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన బొల్లం సతీష్ సేవలు అభినందనీయమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి, టీడీపీ నాయకులు నున్నా దొరబాబు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రామారావుపేటలో గల సుబ్బయ్య గ్రాండ్ లో శ్రీ యువసేన ఆత్మిక సమావేశం నిర్వహించారు. ముందుగా శ్రీ యువసేన ద్వారా సహాయం పొందుతున్న పలువురు మాట్లాడుతూ శ్రీ యువసేన వారికి చేసిన సహకారాన్ని వివరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన బెల్లం సతీష్ మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరం నిమిత్తం 90 మంది చిన్నారుల విద్య బాధ్యత కోసం దాతల సహకారంతో సుమారు 25 లక్షల రూపాయలకు పైగా పిల్లలు చదివే స్కూల్స్ మరియు కాలేజీలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గత 12 సంవత్సరాల నుండి శ్రీ యువసేన ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ యువసేన అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అవసరం ఉన్న వారికి రక్తం అందించడమే కాకుండా పేద పిల్లలను దత్తత తీసుకొని విద్యను అందించడం అనేది గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. సతీష్ సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. తదుపరి కొంతమంది విద్యార్థులకు దాతల చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హెచ్ఆర్సీ అధినేత సతీ సూర్యనారాయణ రెడ్డి దంపతులు, దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సోము స్వాతి, రాజ్ కుమార్ దంపతులు, తోట పృథ్వీరాజ్, డాక్టర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ శ్రీ యువసేన ఈ సతీష్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరితో రక్తదానం కానీ అలా విద్యాదానం కానీ చేస్తున్న సతీష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నారులందరికీ కూడా ఒకటే వింటూ ఇష్టంతో చదవండి, ప్రయోజకుల కంటే మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేసిన డోనర్స్, అలాగే శ్రీ యువసేన సతీష్ గారికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్కి నేను చాలాసార్లు ప్రతి సంవత్సరం పిలుస్తాను, నేను రాను. ఈ సంవత్సరం ఇప్పుడైతే బట్టి పర్టికులర్గా ఎట్టి పరిస్థితిలో మేడం గారిని తీసుకురావాలన్నయ్య అని చెప్పి పిలిస్తే నేను ఒక్కడే వచ్చడం జరిగింది. నేను ఆ పిల్లలకి చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, ఎట్టి పరిస్థితిలో నా పేరు చెప్పొద్దు, నేను
అడిగారు, అన్నయ్య నువ్వు ఇది పబ్లిసిటీ వద్దంటున్నావు, నీలాంటి వాళ్ళు ఇచ్చేటట్టు ఇంకో 10 మంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు, కాబట్టి నేను అది ఒక వీడియో తీసుకుంటాను, అది నేను ప్రమోట్ చేసుకుంటాను, అది నాకు హెల్ప్ అవుతుంది అన్నాడు. సరే అని చెప్పి నేను అప్పుడు ఎంపీ గారి దగ్గరికి రమ్మని చెప్పి ఎంపీ గారితో ఇప్పించి వాళ్ళకి ఆ వీడియో తీసుకున్నాను. దానికోసం నేను ఇప్పుడు వచ్చాను, లేకపోతే కూడా నేను రాను. నా వల్ల సతీష్ ఏ రకమైన ప్రయోజనం నా వల్ల కలిగి పెళ్లి చేసుకుని మనందరూ ఆశీస్సులు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే కాకినాడకి సతీష్ ఒక వరం. అంటే నిజంగా చెప్పాలంటే కాకినాడకి ముద్దు పెట్టారు. చాలా మందికి దానం చేయాలని ఉంటుంది, లేకపోతే సహాయం చేయాలని ఉంటుంది, కానీ ఎవరు చేయాలో కూడా తెలియదు. డబ్బు ఉండొచ్చు, కానీ ఎవరు సాయం చేస్తాం? మన దగ్గర రారు. సో సతీష్ కాకినాడలో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు. సరే సింగిల్ ప్లాట్ఫామ్గా ఎవరన్నా సహాయం చేయాలంటే సతీష్కి ఫోన్ చేస్తే ఆ అమౌంట్ సతీష్ ఇస్తే అది గ్యారెంటీగా ఒక మంచి పనికి వెళ్తుందని నమ్మకం. సో కాకినాడలో అలా నమ్మకం వాళ్ళు ఎవరు లేరు. సరే చాలామంది ఎందుకు చేస్తుంటారు. ఇప్పుడు మామిడి చెట్టు ఉంటుంది, దానికి కాయలు ఉంటేనే రాయేస్తాం, ఆ కాయ లేకపోతే రాయేసినాడు. సరే నీకు మంచి పేరు వస్తుందనో లేకపోతే వాళ్ళు ఏ ఉద్దేశం చేయాలన్నది మనకు అనవసరం. సరే కమెంట్ చేసి చేస్తూ ఉంటారు, రోడ్డు మీద కూడా కమెంట్ చేస్తారు, ఏం చేయకుండా కమెంట్ చేస్తారు. సో ఎవరో ఏదో అన్నారని చెప్పి మన పని మనం ఆపాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నీ బాధ ఇప్పుడు ఇలాంటి మహాన్ని ఇప్పుడు చూడలేదు, మేము బాధపడతాం. ఎక్కువ చెప్తుంటారు మన పని మనం తీసుకెళ్ళాలి. అది మాకైతే రాజకీయాలు అలవాటు అయిపోయింది. నీకు కొత్తగా అనిపించచ్చు. మా తర్వాత సీరియల్గా ఉన్నారు అక్కడ ఎన్ని రాజకీయాలు పక్కన రాదండి, రాజకీయాలు కాదు కానీ సో అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఈ కార్యక్రమం ఇలా చేయాలి. ఇక్కడ మీరు స్త్రీ యువ సరదార సాయం పొందిన అందరూ కూడా రేపు మళ్ళా మీరు 10 మందికి సాయం చేసి ఎదగాలని చెప్పి నిజంగా అలా మీరు ఎదిగి సాయం చేసిన రోజునే ఈ స్త్రీ వ్యవసాయానికి మీరు ఇచ్చే రిక్విట్ అని చెప్పి హస్బెండ్కి మెడిసిన్కి నెలకు 6,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక్క 1 ఇయర్ హెల్ప్ చేయండి సార్. మీరు 1 ఇయర్ హెల్ప్ చేసినట్లయితే నేను బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి డెవలప్ అవుతుంది. నేను ఖచ్చితంగా నా కాళ్ళ మీద నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత మీ సహాయం తీసుకోను అని చెప్పేసి ఆ రోజు మేడం అన్నారు. అన్నాడు రోజు నుంచి నేను ఆ రోజు వీరభద్రారెడ్డి గారిని నేను బ్లడ్ బ్యాంక్ పిలిచి ఫస్ట్ మంత్ మెడిసిన్ వీరభద్రారెడ్డి గారి చేతుల మీదగానే మన శ్రీయోసన బ్లడ్ బ్యాంక్లో మేడం గారికి అందజేయడం జరిగింది. అందజేసి ప్రతి నెల కూడా మెడికల్ షాప్లో పురమాయించేసి డైరెక్ట్ అక్కడే తీసుకోమని చెప్పాను. అంటే 1 ఇయర్ అంటే నెలకు 6,000 రూపాయలు, అంటే ప్రతి నెల 1 ఇయర్ 72,000 రూపాయలు అయింది. ఈ 72,000 రూపాయలు మెడిసిన్ కూడా 1 ఇయర్ పూర్తయిన తర్వాత బ్యాడ్ ఏంటంటే నాకు సహాయం చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, దాతలందరూ విద్యార్థులకు సరిపోతున్నారు, వేరే యాక్టివిటీస్కి సహాయం చేయడానికి నాకు కూడా అవకాశం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలగలేదు. అంటే మేడం గురించి ఎందుకు ఈ కార్యక్రమాన్ని పిలిచెప్తుంటే మనం 1 ఇయర్ మెడిసిన్ సహాయం చేసామని చెప్పి మేడం గారిని వేదిక మీద పిలవట్లా. ప్రస్తుతం సమాజం ఎటువైపు వెళ్తుంది అంటే పరిస్థితులు చాలా విభిన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే భర్త పరిస్థితి బాగోకపోయినా, లేకపోతే భార్య పరిస్థితి బాగోకపోయినా కుటుంబం విడిపోవడం అనేది, లేకపోతే ఎవరి దాన్ని వాళ్ళు చూసుకోవడం అనే సమాజాన్ని మనం చాలా మందిని సొసైటీలో చూస్తున్నాం. అలాంటి వ్యక్తి ఆవిడ చిన్న వయసులోనే భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటే ఎక్కడా కూడా చిన్న చెక్కు చెదరకుండా, కురుంగిపోకుండా, బాధపడకుండా కుటుంబ బాధ్యతనంతా కూడా ఆవిడ భుజాలపైన వేసుకుని పిల్లలిద్దరు చదువు విషయంలో కూడా ఎక్కడా వెనకడు వేయకుండా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటూ పిల్లలిద్దరిని చదువుకుంటూ అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక ఆదర్శంగా, అంటే ఒక ఆదర్శ మహిళ, ఒక వైవాహిక జీవితానికి ఇలాంటి భార్య ఉంటే ఆ భర్త అదృష్టవంతుడు అనమాట. దానికి ఎవరైనా ఉదాహరణ ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు ఒక్కసారి గట్టిగా క్లాస్ పట్టున్నాను. హైందవ సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో జ్ఞాన గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు గణేష నిమజ్జోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా శాస్త్రోక్తంగా జరిపారు. పట్టణంలోని బారువారి వీధిలో జ్ఞాన గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిపిన వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా హైందవ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా శాస్త్రోక్తంగా వారు నిర్వహించిన గణేష నిమజ్జనోత్సవం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. బారువారి వీధుల్లోని మండపం నుంచి మూషిక వాహనంపై జ్ఞాన గణపతి స్వామివారిని ఉంచి పిఠాపురం చిత్రాడ మార్గంలో ఉన్న గోదావరి కాలువ వరకు ఊరేగింపు చేశారు.
ఆడ మగ చిన్న పెద్ద అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి వేదమంత్రాలు పఠిస్తూ భజన చేస్తూ భక్తి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో స్వామివారి ఊరేగింపు జరిపి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గోదావరి కాలువలో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, సాంస్కృతిక తంత్ర పండితులు వారణాసి కామేశ్వరరావు శర్మ మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఇదే విధంగా స్వామివారి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనోత్సవం జరుపుతున్నామని, వేదాలు, ధర్మం, సాంస్కృతిక సాంప్రదాయాలు నిలిచి ఉన్నప్పుడే క్షేమమని అన్నారు. 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ జ్ఞాన గణపతి నవరాత్రి మహోత్సవాలు 11వ ఉత్సవం. ఇది నిర్విఘ్నంగా స్వామివారి దయ వల్ల వచ్చాయి. యథావిధిగా శాస్త్రోక్తరీత్యా ఏ విధంగా అయితే సంప్రదాయాన్ని పాటిస్తూ చేయాలో ఆ విధంగానే పెద్దల ఆదేశాను ప్రకారం సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ నవరాత్రుల్ని మేము కొనసాగిస్తున్నాము. ఇదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే. అలాగే ఈ శాస్త్రము, వేదము, ఈ సంప్రదాయము ఇవి నిలిచి ఉంటేనే లోకానికి సుభిక్షము, క్షేమము అనే విషయం అందరికీ తెలుసుకున్నదే కనుక దాన్నే మేము పాటిస్తూ పెద్దల అనుగ్రహం వల్ల, స్వామివారి అనుగ్రహం వల్ల వీటిని కొనసాగిస్తున్నాము. మళ్ళీ ఈ రకమైనటువంటి సంప్రదాయం అందరిలోనూ కూడా రావాలని, ఈ వేదము, శాస్త్రము, సంప్రదాయము నిలబడాలని చెప్పి మేము ఆశిస్తూ జ్ఞాన గణపతి స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. శ్రీ జ్ఞాన గణపతియే నమో నమః. జ్ఞాన గణపతి స్వామి వారికి. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి సిద్ధి వినాయక స్వామి వారి నిమజ్జన కార్యక్రమం ఎటువంటి డీజే డ్యాన్సులు, కుప్పగెంతులు లేకుండా శాస్త్రోక్తంగా ఘనంగా జరిగింది. గ్రామంలోని రెడ్డి రామాలయంలో గల సిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ జ్యోతిష్యులు దివ్యభాష్యం రామ సుబ్రహ్మణ్యం శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం కోలాట నృత్య మేళాల తాళాలతో భారీ ఊరేగింపు ఘనంగా జరిగింది. అనంతరం ఉప్పాడ సముద్రంలో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా దివ్యభాష్యం రామ సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిమజ్జనోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా, అనగా సశాస్త్రీయ విధానంగా, అంటే ఎటువంటి డీజే సౌండ్లు, అలాగే అనాగరికమైన నృత్యాలు, మద్యము, మాదక ద్రవ్యాలు లేకుండా సశాస్త్రీయ విధానంగా పోరాటముతో, శాస్త్రీయ విధానంగా భక్తి పాటలతో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి కమిటీ సభ్యుల్ని ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. దీనికి ప్రత్యేకంగా కమిటీ సభ్యుల్లో ముఖ్యుడైనటువంటి శ్రీ అనిశెట్టి వ్యాసరెడ్డి దీనికి చాలా సహకారం అందించాడు. అతనికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే గ్రామ పెద్దలైనటువంటి మేడే రామకృష్ణారెడ్డి గారికి, ఇతర సభ్యులకు, ముఖ్య సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నా మాట మీద ఈ సంవత్సరం ఈ రకంగా అందరినీ ఒప్పించి ఎటువంటి అశ్లీలతకు కానీ అనాగరికంగా కానీ జరగకుండా చక్కగా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలనే ఉద్దేశంతో వారు సహకరించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారందరికీ కూడా శ్రీ సిద్ధి వినాయక స్వామి అనుగ్రహం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జయం. కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సంఘం కార్యదర్శి పిల్లి రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్రలో సంఘం అధ్యక్షులు సిహెచ్ నానాజీ పాల్గొన్నారు. వినాయకుని నిమజ్జనం కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసి నానాజీ, పిల్లి రాముడు గణనాథుని వాహనంలోకి ఎక్కించారు. కొబ్బరికాయను కొట్టి శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నానాజీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా మన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను విశేషంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యదర్శి పిల్లి రాముడు మాట్లాడుతూ, దాతల సహకారంతో వినాయకుడి వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహించాం. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గరగా వీరకుమార్, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేశ ఉత్సవాలు మేము చేస్తున్నామండి. అలాగే ఈ గణేశ ఉత్సవాల్లో ప్రతి వాహనం కూడా మాకు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నిమజ్ఞాన్ని ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నామండి.
జై గణేష్. ఈరోజు ఈ కాకినాడ మినీ వ్యాన్ అసోసియేషన్ నందు గణపతి నవరాత్రుల సందర్భంగా మా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మా యూనియన్ సభ్యులు అందరూ కలిసి ఈ 9 రోజుల నవరాత్రుల కార్యక్రమం దిగ్విజయంగా చేసినాం. దీని స్వామివారిని తీసుకుని ఇవాళ నిమజ్జన నిమిత్తం స్వామివారిని నిమజ్జనం చేయడానికి తీసుకుని అందరూ కలిసి బయలుదేరి వెళ్తున్నామండి. పిఠాపురం పట్టణం దత్తనగర్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు చివరి రోజున గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మైసూర్ దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొని ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మునుసూరి మధుశర్మ మీడియాతో మాట్లాడారు. ఆలయంలో గత 10 రోజులుగా స్వామివారికి నిత్యము అర్చన, అభిషేకము, లక్ష్మీ గణపతి హోమము భక్తులచే జరిపించబడుతూ ఉన్నది. అలాగే ఈ రోజున ఆదివారము పౌర్ణమి మహాపర్వదిన సమయమున స్వామివారికి 32 మంది జంటల చేత దంపతులచే స్వామివారికి మహాపూర్ణాహుతి లక్ష్మీ గణపతి హోమము చేయించడం జరిగింది. ఆ తరువాత స్వామివారికి ప్రసాదం చేసినటువంటి అన్నప్రసాదం అంతా కూడా భక్తులకి మహా అన్నదానం ఇక్కడ చేయడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ నామకరణం చేయాలి. నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి డిమాండ్. కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా పుష్కలంగా లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ప్రకటన. విద్యార్థులు చూపిన కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శ్యామ్ విజయాలు. విజయోత్సవ సభలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ వెల్లడి. అన్నదాతలైన రైతుల్ని అన్ని రకాల అష్టకష్టాల పాలు చేస్తుంది. పిఠాపురం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ వంగ గీత విమర్శ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.